జై తెలంగాణ. ఇగో జై తెలంగాణ అన్నప్పుడు పిడికిలు ఎత్తాలి మంచిగా స్ట్రాంగ్, ఓకేనా? జై తెలంగాణ, జోష్, జై తెలంగాణ. థ్యాంక్ యూ అందరికీ. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. శ్రీజ ఒక పాట పాడింది. శ్రీజ పాడిన పాటలో ఆడపిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చింది. అది వాస్తవమే, ఇంకా కూడా జరుగుతుంది. కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎంతోమంది ఇబ్బంది పడుతుంటే ఇక్కడ ఇంతమంది విన్నర్స్ మనం ఇక్కడికి వచ్చినాం, అవునా? మనందరం వాళ్ళందరూ పాపం ఎక్కడెక్కడో కడుపులో కొంతమంది, ఇంకో చోట కొంతమంది, ఇంకో చోట కొంతమంది ఇబ్బంది పడినా ఆగిపోయినా ఇక్కడ కూర్చున్న వాళ్ళం అయితే మనందరం విన్నర్స్ కదా. అవన్నీ దాటుకొని కష్టాలు దాటుకొని పైకి వచ్చినాం. కాబట్టి ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి, వీఆర్ విన్నర్స్ ఫండమెంటలీ. పుట్టడంతోనే విన్నర్స్. వేరే ఎన్ని కష్టాలన్నా ఉండొచ్చు, అందరు కొంతమంది ఏడిపిస్తుండొచ్చు, మీళ్ళు చిన్నగా ఉంది, మీళ్ళు పెద్దగా ఉంది, లేకపోతే నువ్వు చిన్నగా ఉన్నావు, పెద్దగా ఉన్నావు, నువ్వు నల్లగా ఉన్నావు, తెల్లగా ఉన్నావు, ఇట్లా 100 చెప్తారు అందరు. ఏది పట్టించుకోవద్దు, ఎందుకంటే బ్రెయిన్ ఒక్కటి ఉంటే చాలు. బ్రెయిన్ మంచిగా పనిచేయాలంటే మంచి చదువుకోవాలి. మిగతా అన్నీ టెంపరీ. బ్రెయిన్ బాగుండాలి, హార్ట్ బాగుండాలి, అంతేనా? బ్రెయిన్ బాగున్నా కూడా సరిపోదు. మీరు అందరు రోబో సినిమా చూసిరా? రజనీకాంత్ రోబోట్కి చాలా బ్రెయిన్ ఉంటుంది కదా, కానీ దానికి హార్ట్ ఉండదు. సో మనకు రెండు ఉండాలి, ఓకేనా? బ్రెయిన్ బాగుండాలి, మంచి పెద్ద డాక్టర్ అమ్మలు కావాలి, లాయర్స్ కావాలి, పొలిటీషియన్స్ కావాలి, లీడర్స్ కావాలి. అవి దేశాన్ని మంచిగా నడిపించాలి. ఇప్పుడైతే ఛాన్స్ ఉంది, ఆడపిల్లలందరినీ అప్లిఫ్ట్ చేయాలని ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. ముందంతా ఘోరంగా లేదు, అట్లని మొత్తం కూడా క్లియర్ ఏం లేదు. సో మీకు కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయని డిసైడ్ చేసుకోండి ఫస్ట్ నుంచే. అయినా సరే ఫైట్ చేద్దామని కూడా డిసైడ్ చేసుకోవాలి, అంతేనా? ఒక్కటే సింపుల్, ఒకసారి ఫెయిల్ అయితే 10 సార్లు ట్రై చేయాలి, ఒకసారి ఫెయిల్ అయితే 100 టైమ్స్ ట్రై చేయాలి. కానీ ఆగిపోవద్దు. ఆగిపోయిన వాళ్ళు ఏమవుతారంటే వెనక్కి వెళ్ళిపోతారు, వాళ్ళని ఎవరు పట్టించుకోరు. ఆగకుండా ట్రై చేస్తూనే ఉన్నాం అనుకో, 1 2 3 4 ఏదో టైంలో అయితే సక్సెస్ అవుతాం, అంతేనా కదా? అవుతామా? కాన్ఫిడెన్స్ ఉందా? ష్యూరా? సేమ్ అట్లనే ఇక్కడ మన స్కూల్ కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను చూసిన. ఇప్పుడు వాటర్ వస్తుంది, రోజు కోతులు వస్తున్నాయి, బాగా ఇరిటేషన్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది. 10 years నుంచి ఇట్లా కొంచెం చెరువులు కట్టడంతో ఇబ్బందులు ఉన్నాయి. నేను అయితే చాలా ఐ ట్రై మై బెస్ట్, ఓకే? కలెక్టర్ గారితో మాట్లాడతాను. వాట్ ఎవర్ బెస్ట్ కెన్ బి డన్. నేను ఇక్కడ ఉన్న సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేస్తాను. బట్ నేను అనేది ఏంటంటే ఈ సమస్యలు తీరితే ఇంకో సమస్య వస్తుంది, ఇంకోటి తీరితే ఇంకోటి వస్తుంది. లైఫ్ అంటేనే వీ హ్యావ్ టు కీప్ క్రాసింగ్ ద హర్డిల్స్. అది మర్చిపోకండి. ఇంకొక మాట చెప్తారు కదా, ఎంత చెట్టుకు అంత గాలి అని. సో ఫస్ట్ క్లాస్లో ఉన్న పిల్లలకు చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, 11th క్లాస్ ఉన్న పిల్లలకు పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ స్టిల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. ఓన్లీ థింగ్ కాన్ఫిడెన్స్ మాత్రం ఉంచుకోండి, ఓకేనా? నేను ఒక్కటే చెప్తా, ఎక్కడ ఆడపిల్లల దగ్గర పోయినా కూడా బీ బ్రేవ్. ఏంటి అంటే అర్థం ఏంటి? ధైర్యంగా ఉండండి కదా. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ధైర్యం ఉందనుకో పోతూనే ఉండొచ్చు, అర్థమవుతుందా? అయితే ఏమవుతుందంటే ఇట్లా ఒక ఆయన నడుచుకుంటూ అడవిలోకి వచ్చేస్తాడు అనమాట. అడవిలోకి వచ్చిన తర్వాత చూస్తున్నా కానీ చీకటి అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కాదు, ఏం చేయాలి, ఎటు పోవాలి, అసలే అడవి, ఏం చేయాలి ఆలోచిస్తుంటాను అన్నట్టు. ఆలోచించి ఒకటే అనుకుంటాడు, ఇప్పుడు నేను పోకున్నా ఇక్కడైతే నేను వచ్చి ఇరుక్కపోయినా కదా, ఈ సిచ్యువేషన్లో స్టక్ అయినా, నేను చేయాల్సింది ఏంది? పోతూనే ఉంటా స్ట్రైట్గా, ఏదైతే అది అవుతుంది అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాడు. వెళ్తుంటే ఊరు వచ్చేస్తుంది. సో ఆగిపోయిన వాళ్ళు ఏమవుతారంటే ఏదో ఒక ప్రాబ్లం అవుతుంది, అట్లనే ఆగిపోతారు, టైం వేస్ట్ అవుతుంది. సాగిపోయిన వాళ్ళకి ఏమవుతుందంటే ఎదురుగా సూర్యుడు వస్తాడు, తవ్విస్తుంది, ఊరు వస్తుంది, కొత్త జీవితం వస్తుంది, కొత్త భవిష్యత్తు వస్తుంది, మంచి ఫ్యూచర్ వస్తుంది. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, 100 సిచ్యువేషన్లు వస్తాయి, టేక్ ఇట్ ఈజీ. ఓన్లీ థింగ్ బీ అదొక్కటే గుర్తుపెట్టుకోండి. అంటే ఇంకేం వచ్చినా మనం ముందుకు పోతూనే ఉండొచ్చు, ఓకేనా? నోబడీ కెన్ టెల్ యూ, ఎవ్వరు మీకు చెప్పడానికి లేదు నీకు ఇది రాదు, నీకు అది రాదు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, నాకైతే లెక్కలు రావు. ఎవరికైనా లెక్కలు వచ్చా మీ అందరికి? నాకు చాలా భయం లెక్కలు అంటే. మ్యాథ్స్ అస్సలు రాదు నాకు, నేను చాలా వీక్. బట్ నేను స్ట్రాంగ్ ఉన్న సబ్జెక్ట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. నాకు కంప్యూటర్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ సిస్టమ్. సో నేను అది సెలెక్ట్ చేసుకున్నాను, అందులో బెస్ట్ పర్ఫార్మ్ చేసిన. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వస్తుంది. ఇప్పుడు చేప ఉందనుకో, దానికి ఈదడం వస్తుంది, దానికి ఎగరడం రాదంటే ఎట్లా? కంపేర్ చేయలేం కదా. పక్షి ఉందనుకో, దానికి ఎగరడం వస్తుంది, ఈదడం రాదు కదా. సో రెండు కంపేర్ చేయడానికి ఉండదు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. ఆ స్పెషాలిటీ ఏందో గుర్తుపట్టుకొని మన పని మనం చేసుకుంటూ పోతూనే ఉండాలి, ఓకేనా? డాక్టర్స్ ఎంతమంది అవుతారా మీలో? డాక్టర్స్ 1 2 3 4 10 మంది వెళ్ళారు ఇక్కడ, 11, ఓకే, నాట్ బ్యాడ్. లాయరా? ఒక్కరేనా?
అయ్యో లాయర్స్ చాలా మంచిగా ఉంటుందిరా, ఎవరు కారా లాయర్స్? నువ్వు చెప్పురా లాయర్స్ అంటే ఏం చేస్తారో తర్వాత ఒకసారి, అప్పుడు అర్థమవుతుంది అందరికి. ఓకే, లీడర్స్ అవుతారా ఎవరన్నా? లీడర్స్ అవుతారా? ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, వారిని ఎవరు కాకపోతే ఎట్లరా? మనకు లీడర్స్ కూడా కావాలి కదా చాలా మంది. మీకోసం కొట్లాడి మేము 33% లేడీస్కి రిజర్వేషన్ తీసుకొచ్చినాం ఎమ్మెల్యేలలో, ఎంపీలలో. లీడర్స్ కావాలి. సావిత్రిబాయి పూలేకి ఎన్ని ఇయర్సో తెలుసా? 195. అంటే ఆమె పుట్టి ఆల్మోస్ట్ ఇంకా 5 ఇయర్స్ తక్కువ, 200 ఇయర్స్ అవుతుంది. ఇప్పటికి కూడా ఆమెను ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం? బికాజ్ షీ వాజ్ అ లీడర్. ఏం చేసింది ఆమె అప్పుడు? ఆ టైంలో ఆడపిల్లలకి చదువు చెప్పేది కాదు, ఆడపిల్లలు ఇంట్లో ఉండాలని చెప్తే ఆమె భర్త పూలే గారు అని ఉంటాడు, ఆయన ఈమెను తీసుకొచ్చి ఈమెను పెళ్లి చేసుకున్నాక, అప్పుడు చిన్న ఏజ్లో పెళ్లి చేసేది కదా, 11-12 ఇయర్స్కి పెళ్లి చేసిరు, 9 ఇయర్స్కి అనుకుంటా. చేయగానే వాళ్ళ భర్త ఆమెను చదివిపిస్తాడు ఫస్ట్, చదివించి ఆమె ద్వారా ఇంకా చాలామంది ఆడపిల్లలు చదివిస్తారు. సో ఆమె పాపం చదువు చెప్పడానికి స్కూల్కి వెళ్తుంటే కూడా మొత్తం పేడ నీళ్ళు పోసేస్తుంటారు, ఇన్సల్ట్ చేస్తుంటారు, ఎన్ని చేసినా పోయి ఆమె చదువు చెప్తుంది అందరికీ. ఆమె లీడర్ కాబట్టి 200 ఇయర్స్ తర్వాత కూడా మనం అనుకుంటున్నాం. మరి మిమ్మల్ని గుర్తుపెట్టుకోవద్దా ఎవరి తర్వాత? పెట్టుకోవాలనా? సో థింక్ అబౌట్ ఇట్. ఓకే, లీడర్స్ కావాలి. మనం లీడర్స్ చాలా అవసరం ఈ కంట్రీకి. మన కంట్రీలో చాలా మంచి విమెన్ లీడర్స్ ఉన్నారు, అట్లా మీరు కూడా మంచిగా కావాలి. వేరే లిమిటెడ్ ఆప్షన్స్ పెట్టుకోవద్దు. ఓకేనా? ఓకేనా? నచ్చలేదా ఐడియా? పర్లేదా? బాగానే ఉందా? సో అట్లా లీడర్స్ అవ్వడానికి కూడా ఆలోచించండి. ఓకే, అట్లనే ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి కాబట్టి, ఆమె టీచర్ కాబట్టి, లీడర్ కాబట్టి, ఇక్కడ మనకున్న టీచర్స్కి నేను షాల్తో సన్మానం చేద్దాం అనుకుంటున్నా. ఏమంటారు? ఓకేనా? మీరు క్లాప్స్ కొడతారు కదా? ఓకే, తర్వాత మన పిల్లలకు కూడా ఏదైనా ఉండాలి కదా మళ్ళీ, అందుకని మీకోసం చాక్లెట్స్ తీసుకుని వచ్చి. ఓకేనా? హ్యాపీయా? థ్యాంక్ యూ. జై తెలంగాణ. బి గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ.